ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఉంటాయి. ఒక రాజధానికి మనకి అసలు చెప్పడానికి ఏమి ఉండదు. 3 రాజధానులు, ఓకే ఫైన్. 3 రాజధానులు పెట్టుకుని ఆ పేరుతో ముందుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు రేపే విశాఖపట్నం వెళ్ళిపోతా, ఎల్లుండే విశాఖపట్నం వెళ్ళిపోతా, కానీ ఎప్పటికీ వెళ్ళరు. అరే రే, అదేంటో పరిస్థితి నాకు అర్థం కాలే పాపం. ప్రతిసారి రేపే విశాఖపట్నం ఉన్నప్పుడల్లా అమరావతి రైతుల్లో భయం, ఆంధ్రప్రదేశ్ రైతులు అందరిలో భయం, నివసించే వాళ్ళకి భయం, వైజాగ్ పీపుల్కి అయితే మరీ భయం. కానీ ఎప్పుడు రాలా, అదొక అదృష్టం మనకి. కానీ మనం ఒక రకంగా చూసుకుంటే ఏడిపించడమే ప్రధాన లక్ష్యంగా అమరావతి రైతుల్ని కొట్టి ఈడ్చేసి వాళ్ళని హింసించి అరాచకాలు చేసి అమరావతి ఒక పెద్ద ఉద్యమం కింద తీసుకెళ్లిన స్ఫూర్తికర్త. జనాల్ని కలవడానికి ఎవరైనా బహిరంగంగా వెళ్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తాం, ధైర్యంగా నడుచుకుంటూ వెళ్తారు. కానీ ఎవరైతే మన కోట్లు వేశారో వాళ్ళ దగ్గరికి పరదాలు కట్టుకుంటూ వెళ్తాం మనం. అమరావతి రోడ్లపైన కవాతులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. కోర్టులు ఇంటర్ఫీర్ అయ్యి అంత సీరియస్ సిచ్యువేషన్ ఏముంది అక్కడ, ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతారని ఆపిన రోజులు కూడా ఉన్నాయి. కోర్టు న్యాయ వ్యవస్థ అనేది లేకపోయి ఉంటే ఈ పాటికి అమరావతి పేరు కూడా ఉండేది కాదు.